మండలం పిట్టివానిపల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ అనాధానం భూముల్లో పోరంబోకు భూముల్లో రొయ్యల గుంటలు చేస్తున్న వారిని వెంటనే నిలుపుదల చేయాలని నిరసనగా గురువారం చిట్టమూరు తహసీల్దారు కార్యాలయాన్ని గ్రామస్తులు ముట్టడించారు. దీనిపై స్పందించిన తహసీల్దారు నరేష్ మాట్లాడుతూ పిట్టివానిపల్లి వీఆర్ఓ సర్వేయర్లను విచారణ జరపామని ఆదేశించడం జరిగిందన్నారు. విచారణ జరిపిన తర్వాత వారు ఇచ్చే నివేదిక ప్రకారం అక్రమంగా రొయ్యల గుంటలు చేపడితే వాటిని తొలగించడం జరుగుతుందని ఆ గ్రామస్తులు తహసీల్దారు నరేష్ హామీ ఇచ్చారు. మీరు అంతవరకు గ్రామంలో డిశ్చార్జ్ చేయవద్దన్నారు. సర్వేరు సమగ్రంగా సర్వే చేసి నివేదిక ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. బయట ఉన్నాను సార్, మా భర్త అట్లా చూపించాల్సిన బాధ్యత మీకు, ప్రభుత్వం భూమి అయితే కాపాడాల్సిన బాధ్యత మీరే. మేమేమనుకున్నామంటే అది ప్రభుత్వం పట్ట అది పట్ట అది ఏం పట్టదు, అసైన్మెంట్ ఏదైనా కానీ అసైన్మెంట్ భూమి అండి, అది అనాధీనం. ఈ అనాధీనంలో కొంతమందికి పట్టాలు ఇచ్చారు, అసైన్మెంట్ పట్టాలు. ఈ అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం కల్టివేట్ చేసుకొని మళ్ళీ బీడు వదిలేశారు. వీళ్ళు కొంతమంది బీడుగా వదిలేసిన వాళ్ళు ఏం చేశారు, ఆ పక్క రైతు కొంత ఎంక్రోచ్ చేసుకోమన్నారు. మొత్తం 8 ఎకరాల చిల్లరాజు దీంట్లో పట్టాలు ఇచ్చిన వాళ్ళు కొంతమందే ఉన్నారు, కానీ అసలు పట్టాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ పాండ్స్ వేసుకొని. వీడేమంటాడంటే, నేను గతంలో అక్కడ కల్టివేట్ చేశాను, అదే ల్యాండ్ సార్ నాది, మమ్మల్ని మాకు అది చూపించండి. నేనేమన్నానంటే విఆర్ఓని సర్వేని పంపించాను ల్యాండ్. వాళ్ళు మొత్తం సర్వే చేసి ఎంతెంత ఎంక్రోచ్మెంట్లో ఉంది, ఎంతెంత వ్యాకంట్ ఉంది తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పుకొచ్చారంటే, సార్ ఇదైతే వ్యాకంట్గా ఉంది ల్యాండ్, ఇది ఫిట్ ఫర్ ఇష్యూది పట్టాదారు చేస్తున్నాము, కాకపోతే 50 సెంట్స్ వస్తుంది, అతనికి 60 సెంట్లు ఉంది, ఇదైతే ఇవ్వచ్చు. అదే తెలుసండి మీకు. ఇప్పుడు ఎవరికైతే పట్ట మీ సర్వేలో వాళ్ళని తేలింది కదా, వీళ్ళకి చెప్పండి అన్నమాట. చెప్పేది ఇష్యూ అదే, వీళ్ళకి చెప్పాం. వీళ్ళు ఏమంటారు, కొంతకాలం కట్ట డిస్టర్బ్ అవుతుంది. నేనేమంటానంటే సార్, మా సైడ్ నుంచి అదే ఇదే మనం తేల్సిన దానివల్ల అవతల ఈగోస్ పోతుంది, రాజకీయ వాళ్ళు. ఇప్పుడు నేను అంటాను, వీళ్ళైనా కానీ 4 రోజులు ఉండుండయా అన్నాను. వీళ్ళు ఎందుకు పోయి దాన్ని కలబెట్టడం తప్పు. కలబెట్టిన తర్వాత వాళ్ళకి నేను ఇప్పుడు నా మాటకి వాళ్ళు ఏం వినిపించినట్టు నేను చెప్పాను, వెయిట్ చేయమన్నాను, నేను రికార్డు చూస్తాను, నేను మాట్లాడి సమగ్రంగా. ఇప్పుడు దాంట్లో భూమి మీద సబ్డివిజన్ జరగల, పార్ట్ ఉంది, దాన్ని సబ్డివిజన్లో కూర్చోబెట్టాలి. అది సర్వేర్ పని. సర్వేర్ నేను డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాను సార్ వెయిట్ చేయమన్నా అంటే, వీడు పోయి అక్కడ డిస్టర్బ్ చేసిన తర్వాత వీళ్ళేమో మళ్ళీ నేను ఏదో చెప్పానని నేను కూడా ఏం చేసినా అధికారులు ఏం చేస్తే పద్ధతి లేదనుకుంటే మీరు కనీసం నేను అసలు చెప్పి కొంచెం వాళ్ళకి చెప్పాను. వాళ్ళు మాత్రం అక్కడే కూర్చొని మా కూడా కూర్చోలేదని చెప్పండి సార్. మీరు చెప్పేది ఏదంటే, అవతల వాళ్ళు పెట్టే అంత శక్తి రాదు కదా అని చెప్పని మేము అనేది లేదు. ఇంకోటి సపోర్ట్ మాట్లాడాను.